ఇప్పుడు జనసేన నేతల దృష్టంతా ఆ నియోజకవర్గంపైనే ఉంది. పీఆర్పీకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన ఆ నియోజకవర్గంలో ఇక వచ్చే ఎన్నికలలో తమ అభ్యర్థిని పోటీ చేయించాలనే ఆలోచనలో జనసేన పార్టీ ఉన్నట్లుగా తెలియవస్తోంది. అయితే ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి విస్తృతంగా పర్యటిస్తున్నారు. పొత్తులలో భాగంగా తమకు ఆ నియోజకవర్గం కేటాయిస్తే భారీ మెజారిటీ సాధిస్తామని జనసేన శ్రేణులు అంటున్నాయి. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి? అసలు అక్కడ ఏం జరుగుతోంది? వచ్చే ఎన్నికలకు జనసేన టీడీపీ పొత్తుతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో సీట్ల చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. ఎవరికి ఎక్కడ సీట్లు కేటాయిస్తారనే విషయంపై అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా కీలకంగా మారింది. తాజాగా నెల్లూరులో జరిగిన నియోజకవర్గాల సమీక్షా సమావేశంలో జనసేన పార్టీ నేత కొణిదెల నాగబాబు తమ అభ్యర్థి నెల్లూరు జిల్లా నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తారని చెప్పడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. నెల్లూరు సిటీలో తొలి నుంచి జనసేనకు భారీ పట్టు ఉంది. 2009 ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ నుంచి ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో అప్పటి నాయకత్వం, కార్యకర్తలంతా ఇప్పటికీ జనసేనతోనే ఉన్నారు. నెల్లూరు సిటీలో చిరంజీవి యువత, కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఇక్కడ చదువుకుంటూ పెరిగిన ప్రాంతం ఇది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి తమ అభ్యర్థిని పోటీకి పెట్టాలని ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే 2019 ఎన్నికల్లో తొలిసారి టీడీపీ నుంచి ప్రత్యక్షంగా పోటీ చేసి మాజీ మంత్రి నారాయణ ఓటమి చెందారు. దీంతో ఈసారి ప్రస్తుత ఎమ్మెల్యే అనిల్పై పోటీ చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. గ్రౌండ్ లెవెల్లో విస్తృతంగా పర్యటిస్తూ తన సొంత టీం ద్వారా ఎన్నికల కార్యాచరణను సెట్ చేసుకుంటున్నారు. అయితే జనసేన, టీడీపీ ఇద్దరూ కలిసి కూటమిగా ముందుకు వెళుతున్నప్పటికీ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనకు పట్టున్న నేపథ్యంలో ఈ టికెట్ని నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డికి ఇవ్వాలనే ప్రతిపాదన బలంగా వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి జనసేన పోటీ చేసి దాదాపు 7,000 ఓట్లు సాధించింది. అప్పటి నుంచి పార్టీని నగరంలో బలోపేతం చేశారు జనసేన నేతలు. గ్రౌండ్ లెవెల్లో బూత్ స్థాయిలో కార్యకర్తలు, యువత జనసేనకు ఎక్కువగానే ఉంది. దీంతో మనుక్రాంత్ రెడ్డిని ఇక్కడి నుంచి పోటీ చేయిస్తే భారీ మెజారిటీతో గెలుపొందవచ్చని జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లో కీలకంగా ఉండే నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీకి టికెట్ లేదనే ప్రచారం ఇటీవల జోరుగా సాగుతోంది. వైసీపీ అంశాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. ఈ క్రమంలో కొణిదెల కుటుంబానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన నెల్లూరు జిల్లాలో జనసేన పోటీకి లేకపోవడం కరెక్ట్ కాదని తమ జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డిని సిటీలో పోటీ చేయించాలనే ఉద్దేశంతో జనసేన నేతలున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇద్దరు మాజీ మంత్రుల మధ్య వచ్చే ఎన్నికలు కీలకంగా మారుతున్న నేపథ్యంలో నారాయణను ఎలా అయినా ఓడించాలని సిటీ ఎమ్మెల్యే అనిల్ కంకణం కట్టుకున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యే అనిల్ నగరంలో భారీగా పర్యటిస్తూ ఎక్కడికక్కడ నారాయణకు సపోర్ట్ చేస్తున్న నేతలపై విరుచుకుపడుతున్నట్టు ఆరోపిస్తున్నారు. పైగా 4 సంవత్సరాలు నారాయణ రాజకీయాలకు దూరంగా ఉన్నారని, ఈ 4 ఏళ్లు నారాయణకు ప్రజలు కనిపించడం లేదా అంటూ విమర్శిస్తున్నారు. అసలు టీడీపీలోనే నారాయణకు చివరి నిమిషంలో వెన్నుపోటు పొడిచే నేతలున్నారనే ప్రచారాన్ని అనిల్ వర్గం విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు నారాయణ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక మాజీ మంత్రి నారాయణను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రతిపాదనలో పెట్టి 7 నియోజకవర్గాల బాధ్యతలను పూర్తిస్థాయిలో ఆయనకు అప్పజెప్పి నెల్లూరు సిటీకి జనసేన అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి చేత పోటీ చేయిస్తే టీడీపీ జనసేన కాంబినేషన్లో భారీ మెజారిటీ తీసుకొస్తామని జనసేన నేతలు అంటున్నారు. ఇక మనుక్రాంత్ రెడ్డి కూడా 2019 ఎన్నికల్లో నెల్లూరు రూరల్లో పోటీ చేశారు. అప్పటి నుంచి జనసేన పార్టీని భుజాన వేసుకుని నెల్లూరు జిల్లాలో నడిపిస్తున్నారు. నేతల మధ్య ఉన్న వర్గపోరును నిలువరించి
నియోజకవర్గాల వారీగా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నారు. ప్రత్యేకించి నెల్లూరు సిటీలో భారీ ఎత్తున జనసేనను బలోపేతం చేసే దిశగా అడుగులు వేశారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా నెల్లూరు సిటీ నుంచి జనసేన పోటీ చేసి పవన్ కళ్యాణ్కు గిఫ్ట్గా ఇవ్వాలనేది మనుక్రాంత్ రెడ్డి ఆలోచనట. పైగా నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, కావలి ప్రాంతాల్లో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ భారీ ప్రభావం చూపించింది. స్వల్ప ఓట్ల తేడాతో మాత్రమే ప్రజారాజ్యం ఓడింది. కాగా టీడీపీ పొత్తుతో ముందుకు వెళుతున్న ఈ సమయంలో నెల్లూరు సిటీ లాంటి నియోజకవర్గంలో జనసేనకు గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అవకాశం ఉన్న చోట టికెట్ ఇస్తే జనసేన సత్తా చూపిస్తామని పార్టీ శ్రేణులు గట్టిగానే చెబుతున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు సెట్ అయిపోయారని, కావలి, ఉదయగిరి, నెల్లూరు ఎంపీ మినహా మిగతా అన్ని చోట్ల టైట్ స్కెడ్యూల్ అయిపోయిందని, దీంతో జనసేనకు టికెట్ లేదని వైసీపీ సోషల్ మీడియా ద్వారా ఏకిపారేస్తోంది. దీన్ని జీర్ణించుకోలేని జన సైనికులు సిటీ నియోజకవర్గాన్ని జనసేనకే కేటాయించాలని ఆకాంక్షిస్తున్నారు. మరి రెండు పార్టీల అధినేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.